మన్మోహన్ సింగ్ గారు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఫోటో అండి నిన్న. సో ఆయన చివరి శ్వాస విడినప్పుడు ఉన్నటువంటి ఆయన భౌతిక కాయాన్ని మనం చూస్తా ఉన్నాము. చాలా బాధాకరం. ఇటువంటి లెజెండరీ లీడర్స్ అనేది మనకి చాలా తక్కువ. ఇప్పటికే పాలిటిక్స్ అని కూడా భ్రష్టు పట్టిపోతున్నాయి. చదువు లేని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు లీడర్స్ అవుతున్నారు. ఒక విజన్ లేని నాయకులు ఉన్నారు చాలా చాలా చోట్ల. చాలా బాధపడతా ఉన్నాం. ముందు ముందు భారతదేశం కావచ్చు, తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంటుందనేది. ఇటువంటి సమయంలో ఒక మంచి ఎడ్యుకేషన్తో కూడినటువంటి ఎకానమిస్టులు అందరూ మంచి అప్పటి రాజకీయమే వేరు, అప్పటి విజన్సే వేరు, అప్పటి లీడర్స్ మళ్ళా మనకి దొరకరండి. చరిత్ర పుటంలోనే మన హిస్టరీయే మాట్లాడితే తప్ప హిస్టరీ స్పీక్స్ ఎవ్రీథింగ్. బట్ ముందు ఫ్యూచర్లో మరి ఎవరు ఎట్లా అనేది మనకు తెలియనటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు. అలాగే ఒకసారి చూస్తే ఎస్ మన్మోహన్ సింగ్ గారు కేసీఆర్తో ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్తో ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి బాండింగ్ ఉంది మన్మోహన్ సింగ్ గారితో. ఎందుకంటే విభజన చట్టము గొడవ చేసినప్పుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారే ఉన్నారు. అందరికి కూడా తెలుసు ఆ విషయము. మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఉద్యమం చేపట్టినప్పుడు విభజన హామీల కింద మన్మోహన్ సింగ్ గారు ఉండడం మనందరం కూడా చూసాం. ఏ సైలెంట్ కేటీఆర్ ట్వీట్ చూద్దాము. ఏ సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఏ విజనరీ, ట్రూ ఇంటెలెక్చువల్ అండ్ ఏ గ్రేషియస్ human being. His history will indeed be kinder and grateful to you. Yes, my heartfelt condolences to the friends and family of former Prime Minister Dr. Manmohan Singh Ji. His legacy will continue to inspire many generations to come. Rest in peace, sir. And అదే రకంగా yes, Harish Rao garu deeply saddened by the passing of former Prime Minister Dr. Manmohan Singh Ji, a visionary leader and an architect of India's economic reforms. His contributions to the nation will be remembered for the generations. His dedication to public service is an inspiration. My heartfelt condolences to his family and loved ones. May his soul rest in peace. ఒకసారి కేసీఆర్ గారు చూద్దాం. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థిక రంగ నిపుణుడిగా తన విద్వత్తును ప్రదర్శించారని చెప్పి కొనియాడారు. పివి మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ అనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దుబిడ్డగా కొనియాడారు. భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని కేసీఆర్ అన్నారు. మనం అందరం మాట్లాడుకుంటున్నాం, సోనియా గాంధీ గురించి మాట్లాడుకుంటున్నాం. సోనియా గాంధీ తెలంగాణ తల్లి అని చెప్పి మాట్లాడుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. కానీ తెలంగాణ విభజన హామీలు కానీ, విభజన చట్టం కానీ, మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రావడం కోసం కీలక పాత్ర పోషించింది అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ కానీ మన్మోహన్ సింగ్ గారిని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటుంది. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే ఈ విభజన హామీల చట్టం కానీ తెలంగాణ ఇవ్వడం కూడా మన్మోహన్ సింగ్ నేతృత్వంలోనే జరిగింది. ఆయన సంకల్పంతోనే ఇది జరిగిందన్న విషయాన్ని కూడా ఏమాత్రం చెప్పుకోవడానికి తీసిపోకర్లేదు. అలాగే తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం ఎత్తుగడలో భాగంగా నాటి టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ కుదుర్చుకున్న పొత్తు నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా, వారి కేబినెట్ సహచరుడిగా పనిచేసిన గతాన్ని, డాక్టర్ మన్మోహన్ సింగ్ తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. మితభాషిగా, అత్యంత సౌమ్యుడిగా, జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా, భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు గొప్పవి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తు చేసుకున్నారు. ప్రధానిగా తెలంగాణ ఏర్పాటు సందర్భంగా వారు అందించిన మద్దతును, చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని కేసీఆర్ అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటని కేసీఆర్ అన్నారు. శోక తప్పులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఎస్, చాలా బాధాకరం. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రావడానికి, ప్రధానమంత్రిగా
ఆయన మద్దతు పలకడం మాత్రమే కాదు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి విభజన హామీల చట్టం కింద ఒక చట్టాన్ని చేయడం కూడా మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో ఇది ఉద్యమం సమయంలో విభజన హామీల ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ అప్పుడు కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి హోదాలో కలిసి తెలంగాణను ఉద్దేశించి ఇస్తున్నటువంటి పత్రాలు మనం చూస్తా ఉన్నాం. ఆ విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాం ఈ సందర్భంగా.